చూడండి, రుణమాఫీ ఒకేసారి కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి, రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కారు కసరత్తు, 2 లక్షల లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్, రాష్ట్ర సర్కారు గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్, తర్వాత బ్యాంకులకు విడతల వారీగా కట్టనున్న ప్రభుత్వం, ఎస్ఎల్బిసి ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, 2023 డిసెంబర్ 7 కట్ ఆఫ్ తేదీ. ఈ రూపాయలు 28,000 కోట్ల మేర లోన్లు ఉంటాయన్న బ్యాంకర్లు, ఇందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలు 80% అంటూ ఒకరిని చూస్తున్నాం. 1,00,000 లోపు పంట రుణాలు ఎక్కువ. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసింది కదా, 1,00,000 లోపు రుణాలు అన్ని రుణమాఫీ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ రుణాలు ఉన్నాయట. గత ఏడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తేదీ వరకు ఉన్న పంట రుణాలను పరిగణలోకి తీసుకొని మాఫీ చేయాలని సర్కార్ చూస్తున్నది. ఇప్పటికే ఈ వివరాలు సమర్పించాలని ఎస్ఎల్బీసీని ఆదేశించింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. అన్ని వివరాలు ఇస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులు సమర్పించిన ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో 1,00,000 లోపు పంట రుణాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రుణాలే దాదాపు 80% ఉన్నట్లు గుర్తించారు. అంటే 1,00,000 లోపు పంట రుణాలు 22,000 కోట్ల మేర ఉన్నాయి. మిగిలినవి 2 లక్షల వరకు ఉన్న లోన్లు అన్ని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకుల పంట రుణాలను 1,00,000 లోపే ఇస్తున్నాయి. వీటిని రైతులు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారట. అయ్యో, మొత్తానికైతే వీటన్నిటిని కూడా ఒకటేసారి ఇవ్వాలా లేదంటే విడతల వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుస్తుంది. మరి డబ్బులు ఎక్కడనే అర్థం కావట్లే. డబ్బులు లేవు, వీళ్ళు ఎట్లేస్తారో అర్థం కాని పరిస్థితి. చూద్దాం. చూడండి, రుణమాఫీ ఒకేసారి కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి, రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కారు కసరత్తు, 2 లక్షల లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్, రాష్ట్ర సర్కారు గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్, తర్వాత బ్యాంకులకు విడతల వారీగా కట్టనున్న ప్రభుత్వం, ఎస్ఎల్బిసి ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, 2023 డిసెంబర్ 7 కట్ ఆఫ్ తేదీ. ఈ రూపాయలు 28,000 కోట్ల మేర లోన్లు ఉంటాయన్న బ్యాంకర్లు, ఇందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలు 80% అంటూ ఒకరిని చూస్తున్నాం. 1,00,000 లోపు పంట రుణాలు ఎక్కువ. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసింది కదా, 1,00,000 లోపు రుణాలు అన్ని రుణమాఫీ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ రుణాలు ఉన్నాయట. గత ఏడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తేదీ వరకు ఉన్న పంట రుణాలను పరిగణలోకి తీసుకొని మాఫీ చేయాలని సర్కార్ చూస్తున్నది. ఇప్పటికే ఈ వివరాలు సమర్పించాలని ఎస్ఎల్బీసీని ఆదేశించింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. అన్ని వివరాలు ఇస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులు సమర్పించిన ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో 1,00,000 లోపు పంట రుణాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రుణాలే దాదాపు 80% ఉన్నట్లు గుర్తించారు. అంటే 1,00,000 లోపు పంట రుణాలు 22,000 కోట్ల మేర ఉన్నాయి. మిగిలినవి 2 లక్షల వరకు ఉన్న లోన్లు అన్ని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకుల పంట రుణాలను 1,00,000 లోపే ఇస్తున్నాయి. వీటిని రైతులు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారట. అయ్యో, మొత్తానికైతే వీటన్నిటిని కూడా ఒకటేసారి ఇవ్వాలా లేదంటే విడతల వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుస్తుంది. మరి డబ్బులు ఎక్కడనే అర్థం కావట్లే. డబ్బులు లేవు, వీళ్ళు ఎట్లేస్తారో అర్థం కాని పరిస్థితి. చూద్దాం.